ఫ్రెండ్స్, ఈరోజు ఈ చేపలు అయితే వండబోతున్నాను. ఇవి చూడడానికి సేమ్ పులస చేపల్లో ఉంటాయి, కానీ పులస చేపలు కాదు. కానీ సరిగ్గా వండితే మాత్రం పులస చేపలో సగం టేస్ట్ అయితే వస్తుంది అనమాట. వీటిని మేము కిలోలని పిలుస్తాం. ఇవి శీతాకాలంలో చాలా ఎక్కువగా లభిస్తాయి అనమాట. ఇవి తెల్లవారుజామున 3 గంటలకైతే పడ్డాయి వాళ్ళు. సో ఇంటికైతే తెచ్చుకున్నాను కర్రీ వండుదామని. ఏదో కష్టపడి చేపలు అయితే చేస్తాను. ముందుగా మామిడిపండు తాసు తీసుకుని దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, మళ్ళీ మనం కట్ చేసిన చేప ముక్కలు అయితే వేసుకున్నాను అనమాట. దాంట్లో లైట్గా కారం వేసుకుని చేపలని అంతా కలవడానికి గడ్డతో అయితే తిప్పుకున్నాం. దాంట్లో మళ్ళీ చక్కగా చింతపండు పులుసు అయితే వేసుకున్నాం అనమాట. ఇప్పుడు అంతా సాల్ట్ అయితే వేసుకుని కూర అయితే ఉడికించుకున్నాం. ఇప్పుడైతే ఉప్పగుందో చప్పగుందో టేస్ట్ అయితే చేస్తాను. టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంది. ఇంక నేను ఆగలేను. అందుకే ముందుగా అన్నం ప్లేట్ రెడీగా పెట్టుకుని దాంట్లో కూర అయితే వేసుకున్నాం. ఫస్ట్ ముద్ద నా ఫాలోవర్స్కి అయితే పెడతాను. సెకండ్ ముద్ద కూడా నా ఫాలోవర్స్కే. ఇంకా 3 ముద్ద అయితే ఎవరికి పెట్టను, నేనే తినేస్తాను అనమాట. కూరలో చేప ఎంత టేస్ట్గా ఉందో పచ్చిమిరపకాయ కూడా అంతే టేస్ట్గా ఉందనమాట. ఎవరైనా ఈ చేప తింటే కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.